హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీతో పంచుకోబోయే విషయం ఏంటంటే ఏటీఎంల దగ్గర కేటుగాళ్లు ఉంటున్నారు. జాగ్రత్త. విషయం ఏంటంటే ఏటీఎంల దగ్గర మోసగాళ్లు ఉంటున్నారు. ఎవరైనా ఏటీఎం వాడకం తెలియని వారు ఒంటరిగా ఏటీఎం దగ్గర కనిపిస్తే మోసం చేయడానికి రెడీగా ఉంటారు. మనలో చాలా మంది వయస్సులో పెద్దవాళ్లు, చదువులేనివారు ఏటీఎం ఎలా వాడాలో తెలియక ఎవరైనా సాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ కేటుగాళ్లు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారిని గమనించిన కేటుగాళ్లు మీకు సహాయం చేస్తా అని చెప్పి మనల్ని నమ్మబుచ్చుతారు. మన కార్డు మెషిన్లో పెట్టి పిన్ నంబర్ అడుగుతారు. మనం పిన్ చెప్పాక ప్రొసీడ్ కొట్టకుండా కాన్సిల్ కొడతారు. సర్వర్ పనిచేయడం లేదు, వేరే ఏటీఎంలో ట్రై చేయండి అని మాయ మాటలు చెప్తూ మన కార్డు కాకుండా వాడి దగ్గర ఉన్న వేరొక పని చేయని కార్డు మన చేతిలో పెడతాడు. అది మనం గమనించకుండా వాడు ఇచ్చిన కార్డు తీసుకుని వెళ్లిపోతాం. మన కార్డు వాడి దగ్గర ఉంటుంది. వాడికి మనం ఆల్రెడీ పిన్ చెప్పాము కాబట్టి వాడు మన ఖాతాలో ఉన్న డబ్బు విత్ డ్రా చేస్తాడు. మన ఖాతాలో డబ్బు అయిపోయాక మన కార్డు ఇంకొకరికి ఇచ్చి మోసం చేస్తాడు. ఈ మధ్య ఏటీఎంల దగ్గర ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం. ఎవరైనా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటే వెంటనే పోలీసు వారిని సంప్రదించండి. సీసీ ఫుటేజ్ ద్వారా పట్టుకునే అవకాశం ఉంది. మరియు ఇంకొకరిని ఈ బారిన పడకుండా కాపాడిన వారము అవుతాం. దయచేసి తెలియని వారిని నమ్మి మోసపోవద్దు. పొరపాటున ఎవరి చేతిలోనైనా మీ కార్డు పెట్టినా మీ కార్డు మీకు ఇస్తున్నారో లేదో గమనించండి. పొరపాటున మీ కార్డు పోగొట్టుకున్నట్లు మీరు గమనించినట్లయితే వెంటనే మీ బ్యాంకు యొక్క కస్టమర్ కేర్ నంబర్కి కాల్ చేసి మీ కార్డును బ్లాక్ చేపించుకొనవలెను. అప్పుడు మీ డబ్బు విత్ డ్రా చేయకుండా ఆపగలము. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.